హాయ్ గైస్, నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కిటు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట. ఈ వీడియో వచ్చినప్పటికి ఏంటంటే అందరం రీసెంట్గా ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ ఫర్ యూకేకి వీసాస్ అయితే అప్లై చేశాం. ఓకే, అప్లై చేసిన తర్వాత ఇన్ కేస్ ఈ బ్యాలెట్లో మీరు కనుక పిక్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గట్టిగా అందరూ లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇప్పుడు ఈ బ్యాలెట్లో కనుక మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, సెలెక్ట్ అయితే దాని తర్వాత ఏమేం ప్రాసెస్ ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మనీ క్యారీ చేయాలనే దాని గురించి అయితే డీటెయిల్గా చెప్తాను. పాయింట్ టు పాయింట్ మీరు ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి. అందరికి తప్పకుండా హెల్ప్ఫుల్ అయితే ఉంటుందన్నమాట. మీరు సెలెక్ట్ అయితే ఫస్ట్ మీ దగ్గర గ్రాడ్యుయేషన్ డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఉండాలి. చాలామంది అడిగింది ఏంటంటే మా దగ్గర డాక్యుమెంట్స్ లేవండి, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మేము వాటిని ఎడిట్ చేసుకొని సంథింగ్ అప్లై చేసుకోవచ్చు అని అడిగారు. అందుకోసం అని చెప్పేసి అసలు చాలామంది క్లారిటీ లేదని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. దీనివల్ల కొంతమందికి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరు ఎడిట్ చేసే డాక్యుమెంట్స్ కనుక మీరు బై ఛాన్స్ ఏదన్నా కానీ డాక్యుమెంట్స్ తీసుకొని అప్లై చేశారంటే మీ వీసా అయితే ఎవరో రిజెక్ట్ అయితే అవుతుంది. మీరు వీసాకి పెట్టిన ప్రాసెస్కి పెట్టిన డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి. ముందుగానే చెప్తున్నాను, ఎవరు డబ్బును వేస్ట్ చేసుకోవద్దండి. ఫస్ట్ మీరు గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ ఏదైనా పర్లేదు, డిగ్రీ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఏది చేసినా కానీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ చేతిలో ఉందా మీకు, అప్పుడు ప్రొసీడ్ అవ్వండి. మీరు ఇన్ కేస్ డాక్యుమెంట్స్ ఏమి లేదా, కళ్ళు మూసుకొని మీరు వేరే పని చూసుకోండి. దీనికైతే సెలెక్ట్ అయిన వాళ్ళకి చెప్తాను, సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎవరికైనా డాక్యుమెంట్స్ లేకపోతే అప్లై చేయొద్దు, వేరే పని చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ బ్యాలెట్లో 1500 వీసాలను అయితే మనకి ఇండియా వాళ్ళకి ఇస్తారు కాబట్టి 1500 వీసాలు ఇస్తారు కాబట్టి ఫస్ట్ ఈ 1500లో ఎవరైతే 1500 మంది పిక్ అయ్యారు కదా, పిక్ అయిన వాళ్ళల్లో డాక్యుమెంట్స్ లేక కానివ్వండి, ఇన్కేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కొంతమంది అప్లై చేయరు వీసాకి. ఎంతమంది అయితే అప్లై చేయరో, ఇన్కేస్ 300 మంది కనుక అప్లై చేయలేదు అనుకోండి 1500 మందిలో, ఆ 300 ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో నెక్స్ట్ బ్యాలెట్లో కలుపుతారనమాట. ఎవరైతే వీసాకి అప్లై చేయకుండా ఉంటారో ఎన్ని అయితే ఉంటాయో అవి మొత్తం మళ్ళీ సెకండ్ బ్యాలెట్లో అయితే కలుపుతారనమాట. సో నెక్స్ట్ బ్యాలెట్లో వచ్చినప్పటికి ఏంటంటే క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ బ్యాలెట్ మేబీ జూలైలో ఓపెన్ అవుతుంది. ఏదైతే మీరు ఇప్పుడు అప్లై చేశారు కదా ఫస్ట్ బ్యాలెట్లో, అక్కడే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. జూలైలో మ్యాక్సిమం జూలైలోనే ఓపెన్ అవుతుంది. జూన్ లాస్ట్ వీక్ నుంచి ఒకసారి దాన్ని ఓపెన్ చేసుకుంటే చూడండి. ప్రతి సంవత్సరం 2 సార్లు అయితే ఈ బ్యాలెట్ ఓపెన్ అవుతుంది. ఓకే, అది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు చెప్పాను కాబట్టి అదంతా లెఫ్ట్ చేసేసి నేను డైరెక్ట్ పాయింట్కి అయితే వచ్చేస్తాను. ఇప్పుడు ఈ బ్యాలెట్లో పిక్ అయిన వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసా ప్రాసెస్ చేయడానికి 300 పౌండ్లు ఉంటుందన్నమాట ఫీజు. ఒక పౌండ్ ఈజ్ ఈక్వల్ టు 110 రూపాయలు మన ఇండియా కరెన్సీలోకి వచ్చేటప్పటికి. అట్లాంటిది 300 పౌండ్లు పడుతుంది వీసా ప్రాసెస్ చేయడానికి, దాని ఫీజు అనమాట. 300 పౌండ్లకు వచ్చేటప్పటికి 33,000 అవుతుంది మన ఇండియా కరెన్సీలో. అలాగే దానితో పాటు మీరు ఐహెచ్ఎస్ ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ అని చెప్పేసి ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది వచ్చేటప్పటికి 780 పౌండ్స్ ఎంత పడుతుంది. అది కూడా ఆల్మోస్ట్ 85,000 పడుతుంది అనమాట ఇన్సూరెన్స్. అది కూడా మ్యాండేటరీ, అది కూడా ఒకటి కావాలి. దాని తర్వాత ఏంటంటే మీకు ఎప్పుడైతే బ్యాలెట్లో మీరు సెలెక్ట్ అవుతారో, సెలెక్ట్ అయిన మరుసటి రోజు నుంచి మీరు ఇది ఒక వీసాకి అప్లై చేయడానికి 90 డేస్ టైం ఉంటుంది. 90 డేస్ టైం ఉంటుంది కాబట్టి మీరు బ్యాలెట్లో పిక్ అయిన తర్వాత వెంటనే మీరు వెళ్ళి వీసాకి అప్లై చేయకండి. ఎందుకంటే మీ అకౌంట్లో 3 lakhs ఉండాలి. 3 lakhs ఎప్పటి నుంచి ఉండాలి? 1 or 2 days కాదండి, 28 days ఉండాలన్నమాట. దాంట్లో మీరు బ్యాలెట్లో ఎప్పుడైతే సెలెక్ట్ అవుతారో, సెలెక్ట్ అయిన మరుసటి రోజు అయితే మీరు వెళ్ళేసి బ్యాంక్లో 3 lakhs డిపాజిట్ చేయండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా పర్లేదు, మీ అకౌంట్లో ఉంచుకున్న నార్మల్ సేవింగ్ అకౌంట్లో ఉంచుకున్నా పర్వాలేదు, 3 lakhs డిపాజిట్ చేయండి. ఎందుకంటే మీకు వీసాకి అప్లై చేసేటప్పుడు మినిమం 28 days మీ అకౌంట్లో స్టేబుల్గా ఉండాలి ఫండ్స్. అందుకోసం అని చెప్పేసి ఇదైతే గుర్తుపెట్టుకోండి, స్టేబుల్గా 28 days 3 lakhs తగ్గకుండా. మీరు ట్రాన్సాక్షన్స్ కాదు అండి, 3 lakhs కంపల్సరీ 28 days స్టేబుల్గా ఉండాలి ఫండ్స్ అప్లై చేసేటానికి. ఎందుకంటే 90 days టైం ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ 28 days ఫండ్స్ వేసేసుకొని ఇంకా ఏదైతే డౌట్స్ ఉన్నాయో అన్ని క్లారిఫై చేసుకొని అప్పుడు మీరు వీసాకి వేసుకోవచ్చు. పెద్ద టైం
పెద్ద కంగారు అయితే పడద్దు, ఎందుకంటే టైం ఉంది, 90 days టైం ఉంది కాబట్టి. ఓకే, ఈ 28 days ఫండ్స్ ఉంచిన తర్వాత ఫండ్స్ ప్లస్ ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే వీసాకి వెళ్ళేటప్పుడు ఇంకొకటి టీబీ టెస్ట్ కూడా చేయించుకోవాలి. మీరు టీబీ టెస్ట్ కూడా చేయించుకొని వెళ్ళాలి. ఫస్ట్ అకౌంట్లో 3 lakhs చూపించాలి. సెకండ్ వచ్చేటప్పటికి వీసా అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి 300 pounds అవుతుంది అనమాట. అంటే 33,000 అవుతుంది. 3 లక్షలు, ఇది ఒక 3,33,000 అయిపోయింది. ఐహెచ్ఎస్ ఇన్సూరెన్స్ కార్డు వచ్చేటప్పటికి అయితే 85,000 పడుతుంది. ఎట్లేదనుకున్నా మొత్తం చూసుకుంటే మీకు 4,30,000 నుంచి 4,50,000 మధ్యలోనే అయిపోతుంది ఇదంతా. ఇంత తక్కువలో ఈ యొక్క ఆపర్చునిటీని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. వేరే కంట్రీకి వెళ్ళాలంటే ఇంత తక్కువలో ఏ కంట్రీకి వెళ్ళలేరు. అది ఇంకే స్టూడెంట్ వీసాకి యూకేకి మళ్ళీ స్టూడెంట్ పర్పస్ మీద వెళ్ళాలి అనుకుంటే మాత్రం 30 lakhs, 35 lakhs, 40 lakhs మీరు చూస్ చేసుకుని యూనివర్సిటీని బట్టి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో ఇదైతే గోల్డెన్ ఆపర్చునిటీ, చాలా మందికి వచ్చిన వాళ్ళకి అయితే చాలా అదృష్టవంతులు నిజంగానే. ఇంకోటి ఏంటంటే ఈ వీసా మీద వెళ్ళిన తర్వాత 2 years ఉంటుంది అనమాట వ్యాలిడిటీ వీసా. ఈ వీసా మీద ఎక్స్టెన్షన్ ఇవ్వరు. ఫస్ట్ ఇది అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత 2 years మీరు ఎప్పుడైతే ఉంటారో 2 years వ్యాలిడిటీ వస్తారు స్టాంప్ వేసిన తర్వాత. ఆ 2 years వ్యాలిడిటీలో మీరు అక్కడ ఎవరైనా మీకు స్పాన్సర్షిప్ ఇచ్చి జాబ్ కొట్టారంటే మాత్రం అక్కడ కంపెనీ తరఫున మీరు వీసా వేయించుకోవచ్చు. కానీ ఇదే వీసా ఎక్స్టెన్షన్ అయితే అవ్వదు. ఇదే వీసా మీద మీరు మీ వైఫ్ని కానీ ఎవరైనా పిల్లల్ని కానీ తీసుకెళ్ళటానికి ఉండదు. ఓన్లీ ఒక అప్లికెంట్ మాత్రమే వెళ్ళగలడు. వేరే ఎవరిని తీసుకెళ్ళటానికి వీసాకి పర్మిషన్ అయితే ఇవ్వరు. ఇదైతే మీరు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. అక్కడ ఫుల్ టైం మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏంటంటే పార్ట్ టైమ్స్ మీద దృష్టి పెట్టకుండా మీరు ఎప్పుడైతే స్పాన్సర్షిప్ ఎవరైతే వీసా స్పాన్సర్షిప్ ఇస్తారో కంపెనీలో జాబ్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. లేదు అంత సత్తా లేదు అనుకుంటే మాత్రం మీరు ఇంకా మీకు దొరికిన పని ఏదో చూసుకొని చేసుకోండి. అవి పర్ మంత్ వచ్చేటప్పటికి ఎంతో లిమిట్ ఉందంట. ఆ లిమిట్ అయితే ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత కనుక్కోండి. అంతకు మించి అయితే ఎక్కువ సంపాదించడానికి లేదని చెప్పారు. లిమిట్ కూడా బాగానే ఉంది, 4 lakhs 5 lakhs సంథింగ్ చెప్పారు. ఎగ్జాక్ట్గా తెలియదు నాకు. ఒకసారి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కనుక్కోండి. అంతకు మించి అయితే ఎక్కువ గెయిన్ చేయడానికి ఉండదని చెప్పారు. అది ఇంకా మీకు ఎవరికన్నా కనుక డౌట్స్ ఉంటే కనుక ఒకసారి మెసేజ్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. అది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు bye. Love you all. Signing off. Me, Krishna. See you in the next vlog.